IVF చికిత్సలో 25% భారీ డిస్కౌంట్, ఫ్రీ డాక్టర్ కన్సల్టేషన్, ఫ్రీ అల్ట్రాసౌండ్ స్కాన్, లోగో లాంచ్, ఆండ్రో మ్యాక్స్ అడ్వాన్స్డ్ మేల్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ ను కూడా ప్రారంభించారు. నేచురల్ గా దొరికే ఫుడ్ ని మనం ఎప్పుడూ పక్కన పెట్టేసాం. జంక్ ఫుడ్ కి అలవాటు అయిపోయింది. అంటే ఉదయం లేచిన దగ్గర నుంచి ఇంట్లో అమ్మమ్మలు చేసే ఇడ్లీలు పూరీసు లేవు, ఇప్పుడు కొత్త రకాలు వచ్చేసాయి, రైట్? సో ఈ ఫుడ్ కూడా తొందరగా ముసలి వాళ్ళు అయిపోవడానికి వన్ ఆఫ్ ది రీజన్ అంటారా? ఎటువంటి ఆహారం తీసుకుంటే మీరు త్వరగా ముసలి వాళ్ళు అవుతారని అనుకుంటున్నారు? బాగా గుర్తుపెట్టుకోండి, ఫ్రెష్గా ఉన్నటువంటి తీసుకోవాలి. ఫ్రెష్ వెజిటబుల్స్ కాదు, ఫ్రెష్గా కుక్ చేసింది తినాలి, 4 గంటల లోపే తినాలి. అంతేకాదు వాటిల్లో మీరు మైండ్ఫుల్ ఈటింగ్ అనేది ఒకటి ఉంది. మీరు వెజ్ తింటారా నాన్ వెజ్ తింటారా అని కదా అక్కడ. ప్రోటీన్స్ తింటారా, కార్బోహైడ్రేట్స్ తినకూడదు, ఇటువంటివన్నీ అందరికీ చాలామంది తెలుసు. తినేటువంటి దాన్ని మనసు పెట్టి తినాలన్నట్టు. ఏమవుతుంది మనసు పెట్టి తింటే? ఎంత తినాలో అర్థమవుతుంది. లేకపోతే టీవీ చూస్తున్నాం అనుకోండి, ఇంత తినాల్సిన చోట ఇంత తింటామన్నట్టు. ఊరికేదో మాట్లాడుతున్నాం అనుకోండి, అంత ప్రేమగా పెట్టినటువంటి జీవిత భాగస్వామి వంటకం కూడా మెచ్చుకోమన్నట్టు. ఏదో తినేస్తాము, నీ మొహంలా చేసామని తిట్టేసేసి వెళ్ళిపోతుంటాం అన్నట్టు. దాని మీద మనసు పెడితే ఏమవుతుందంటే మనకు ఆ రుచి తెలుస్తుంది. ఏదైనా బాగా గుర్తుపెట్టుకోండి, ఆహారం ఎందుకుందంటే జీవితాన్ని నడపడం కోసం ఉంది. కాబట్టి చాలా జాగ్రత్తగా వాట్ యు థింక్, వాట్ యు ఈట్ ఈజ్ వాట్ యు ఆర్ అన్నారు. నీ లోపలికి పంపించేదాన్ని జాగ్రత్తగా గమనించాలి. నీ మాట కూడా తెలియకుండా ఏదేదో అనేస్తాం కదా, ఒకసారి ఏదన్నా అన్న తర్వాత మాట తీసుకోలేము చూడండి. అందుకే వాట్ యు స్పీక్ ఈజ్ ఆల్సో మోస్ట్ ఇంపార్టెంట్. నేను అందుకే ఏమంటానంటే తీసుకునే ఆహారాన్ని మైండ్ఫుల్గా చూడండి. అప్పుడు నాలుక చెప్తుంది నీకు అవసరమా అనవసరమా అని, అది చెప్తుంది. దానికి బోన్ లేదు, కానీ నీ మీద ఎటువంటి మాట రావాలి, ఎటువంటి ఆహారాన్ని లోపలికి పంపించాలనేటువంటిది అది చెప్తుంది. నాలుక మీద పెట్టుకొని కొంతసేపు ఉండండి. ఎస్ యూ కెన్ సెండ్ ఇట్ అంటది. అప్పుడు బాగా నమిలేవనుకో ఏమవుతుందంటే లాలాజలం కలిసి అక్కడే డైజెస్ట్ అవుతుంది. ఇక్కడ ఎక్కువ డైజెస్ట్ అయితే అనవసరంగా ఇక్కడ డైజెషన్ కోసం టైం పెట్టాల్సిన అవసరం లేదు. చాలామందికి ఎందుకు జీర్ణ సమస్యలు వస్తున్నాయంటే ఊరికే గబగబా తినేస్తున్నారు, లోపలికి పంపించేస్తున్నారు. దాన్ని బాగా అందుకే నమలాలన్నారు. ఆ నములుతున్నటువంటి సమయంలో టేస్ట్ సాలిడ్స్ విల్ బీ కన్వర్ట్ ఇంటూ లిక్విడ్స్. అప్పుడు ఏం చేస్తుందంటే నన్ను చాలామంది అంటుంటారు, సార్ మాకు షుగర్ వచ్చింది చిన్న వయసులో, ఏమైపోయినాం సార్ ఇట్లా అయిపోయింది. బాగా నాలుక ఇక్కడనే బాగా దాని స్వీట్ అంతా ఎంజాయ్ చేయి, బాగా నములు తుక్ అని అనేసి ఏం లోపలికి పంపించాలనా? సార్ మాకు బీపీ ఉందంటే నీకు సాల్ట్ అంటే చాలా ఇష్టం అనుకో, బాగా సాల్టిష్గా స్పైసీగా మా రాయలసీమ ఫుడ్ లాగా చేసుకో, తిను. అయితే లోపలికి పంపించాలని ఎక్కడుంది? బయటికి పంపించేసేసి తుక్ అనేసేసి. అదేంటి లోపలికి అంటే స్వాలో చేస్తేనే కదా దాని టేస్ట్ మనం ఎంజాయ్ చేయగలం. చాలా వరకు నీవు ఏది తిన్నా కూడా పెద్ద ఏముండదు ఒకసారి దిగిపోయిన తర్వాత. మనం ఇంతింత తెలియకుండా ఇంతింత నింపుతాం, కానీ ఎంత అవసరం పొట్టకు అంటే మనకు బాగా తెలుసు. 1/4 నింపాలని, లేదా హాఫ్ ఎంటీ పెట్టుకోవాలని అంటున్నారు. బెస్ట్ థింగ్ ఏమిటంటే రోజుకు 1 లేదా 2 పూటలు తినేవాడే చాలా ఎక్కువ కాలం బతుకుతాడు అనేటువంటిది ఉంది. పొట్టను కూడా సగం ఖాళీ ఉంచాలనేటువంటిది కూడా ఉంది. తక్కువ మీల్స్ ఎక్కువసార్లు తినడం అనేది ఉంది. నేనేమంటున్నానంటే నేను చాలామందిని గమనించాను. ఇది జస్మిన్ అనేసి ఆస్ట్రేలియన్ లేడీ తినకుండా కూడా తన జీవితాన్ని గడుపుతుంది. లక్షల మందిని తయారు చేసింది ఆమె. మనమే ఏదో తెలియకుండా నింపుతున్నాం, తప్పేం లేదు. ఎందుకంటే ఫుడ్ ఈజ్ ఫర్ టేస్ట్. జీవితానికైనా కదా మంచి టేస్ట్ చూడాలి, ఫుల్ఫిల్ అవ్వాలి కదండి. అందుకని టేస్ట్ ఫుల్ఫిల్ చేయి, బాగా నములు, బాగా ఆస్వాదించి. ఇక్కడ ఒకవేళ నీ శరీరానికి అనవసరమైతే బయటికి పంపించేసేయి. ఇప్పుడు మన శరీరం అనవసరమైన విషయాలను అట్లనే ఉంచుకుంటుందా? అది పంపిస్తుందా లేదా బయటికి? నువ్వు ఇక్కడనే కంట్రోల్ ఉంటే. ఎందుకంటే మనం యాంటీ ఏజింగ్ మాట్లాడుతున్నాం. నువ్వు టేస్ట్ని ఎంజాయ్ చేయాలి, అంతేగాని క్వాంటిటీ పంపించకూడదు. దట్స్ వాట్ ఐ వాంట్ టు సేస్. తర్వాత ఇంకోటి, ప్రాసెస్డ్ ఫుడ్స్ ఫ్రిడ్జ్లో పెట్టేటువంటివి కాకుండా ఫ్రెష్ తీసుకోవడం. అందుకే చచ్చింది తింటే చస్తాం, బ్రతికింది తింటే బ్రతుకుతాం. బ్రతికింది అంటే బ్రతుకున్నదాన్ని నోట్లో కోడిని తినమనిగా చెప్తున్నది నేను. లైఫ్ ఉండాలన్నట్టు. ప్రాసెస్డ్ ఫుడ్స్ కావచ్చు, ఫ్రిడ్జ్లో పెట్టినటువంటివి కావచ్చు, నిల్వ ఉంచినటువంటివి కావచ్చు, 4 గంటల కంటే ఎక్కువ వండిన తర్వాత ఎక్కువ ఉన్నటువంటి ఆహారం కూడా దానిలో ప్రాణశక్తి తక్కువగా ఉంటుంది. అంతే కదా. ఇప్పుడు ఎక్కువ కాలం వాడలేదనుకోండి ఏమవుతుంది? బూజు పట్టిపోతుంది.
అలానే ఫుడ్ కూడా ఏమిటంటే శక్తివంతంగా, ఇంకొకటి ఏమిటంటే కలిసి తినండి, కలిసి మెలిసి తినండి. కుటుంబం అంతా ఉంటారు. ఏం మీ పిల్లాడికి తినిపించకూడదా? మీ భార్యకు తినిపించకూడదా? మీరు ఒకరికొకరు తినిపించుకుంటుంటే ఆ మజా ఉండదు. సో తినడం అనేది ఒక దైవ కార్యంగా రావాలి, ఏదో ఒంటరిగా ఉండడం కాదు. చాలామంది చూడండి వయసు పెరిగిన తర్వాత ఒక మూలకు పెట్టేస్తాం వాళ్ళని, పెట్టేసి ఏదో తింటుంటారు బతకడానికి. నో, లైఫ్ కమ్స్ ఇన్ టుగెదర్నెస్. అందరూ కలిసి ఉండడంలో చాలా చాలా జరుగుతుంది. సో కాబట్టి ఇది ఆహారం. మీరు ఫ్రూట్స్ తింటారా అంటే డెఫినెట్లీ యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి. తర్వాత ఫ్రీ రాడికల్స్ డ్యామేజ్ అనేటువంటిది త్వరగా ముసలి వాళ్ళ అయ్యేలా చేస్తుంది. కాబట్టి మీరు ఆల్కలైన్ ఉన్నటువంటి ఫ్రూట్స్ కానీ, అంటే చాలా 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 ఉన్నాయి, మీరు చూస్తే తెలిసిపోతుంది. తర్వాత అసిడిక్ ఫుడ్ను అవాయిడ్ చేయండి. చాలా జబ్బులు రావడానికి గల కారణం అదే, త్వరగా ముసలి కావడానికి కారణం అదే. కాబట్టి ఆల్కలైన్ ఇప్పుడు చూస్తున్నాం, ఇఫ్ యు సర్చ్ ఇట్, ఆల్కలైన్ వాటర్ దగ్గర నుంచి, ఆల్కలైన్ ఫుడ్ దగ్గర నుంచి, ఇంతవరకు మనం కార్బోహైడ్రేట్స్ తిన్నాం, కార్బోహైడ్రేట్స్ అవసరమే లేదు. బ్యాలెన్స్డ్ డైట్ అని కొంతమంది కీటో డైట్ అని, కొంతమంది ఉప్పురా డైట్ అనేసి ఏవో చెప్తున్నారు. ఏది ఏమైనా మీ బాడీకి సరిపోయేటువంటిది ఒకటి ఉంటుంది. ఎప్పుడైతే మైండ్ఫుల్ ఈటింగ్ చేస్తావో నీ బాడీ చెప్తుంది నీకు అవసరమా అని. చూడండి, బ్రాహ్మణులు ఉన్నారు, వాళ్ళకు బుద్ధి మాత్రమే ఉపయోగించేవాళ్ళు. వాళ్ళకేమో ఏదో శక్తి కండలు పెంచాల్సినటువంటి పెద్దగా అవసరం లేకుండా మాటలతోనే వ్యాపారం చేస్తూ, మాటలతోనే అందరికీ చెప్పేటువంటి వారికి సాత్వికమైన ఆహారం చాలా బాగుంటుంది. రాజసం ఉన్నవాడికి పౌరుషంగా కొట్లాడాలి, ఇటువంటి వాడికి వచ్చేసేసి నువ్వు హింసాత్మక పూరితమైనటువంటి నాన్ వెజ్ కావచ్చు, ఇంకేదైనా తీసుకోవచ్చు అన్న. అంటే సాత్వికము, శుద్ధ సాత్వికము, ఇవన్నీ కూడా నువ్వు గమనిస్తున్నప్పుడు, కాన్షియస్ ఈటింగ్ చేస్తున్నప్పుడు నీకు తెలిసి వస్తుంది. అందుకే చాలామంది చూడండి, నాన్ వెజ్ తినేటువంటి వాళ్ళల్లో కూడా పిల్లలు వెజ్ తీసుకుంటుంటారు, అవాయిడ్ చేస్తారు, మాకొద్దు అంటారు అన్నట్టు. కొంతమంది మనమే కావాలని మన పిల్లలకు గుడ్డు పెడతాం, చికెన్ పెడతాం, మటన్ పెడతాం, ఏదో పెడతాం, కానీ పిల్లల్ని అడిగితే వద్దు నాకు ఇది వద్దు అని చెప్తుంటారు. అందుకే నేనేమంటున్నానంటే, వాళ్ళని లైక్ చేసేటువంటి ఫుడ్ ఏదైతే ఉందో, యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉన్నటువంటి, ఫ్రీ రాడికల్ను డ్యామేజ్ చేసేటువంటి, దాన్ని పూర్తిగా కిల్ చేసేటువంటి, అలాగే ఆల్కలైన్ ఫుడ్, ఇటువంటివన్నీ చాలా మంచిగా ఉన్నాయి. మీరు నెట్లో చూసి అవి పాటిస్తూ, మోస్ట్ ఇంపార్టెంట్ మైండ్ఫుల్ ఈటింగ్. దీనివల్ల కూడా మనము త్వరగా ముసలి వాళ్ళు కాకుండా మన యొక్క నిత్య నూతన యవనాత్వాన్ని పెంపొందించుకోవచ్చు.